హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళు ఇప్పుడు మీకోసం ఏం తెలుసుకుంటారు. అంటే యాక్చువల్‌గా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉండొచ్చండి. దానివల్ల అంటే కొంతమంది నెగటివిటీ అనేది డెవలప్ చేసుకోవచ్చు. కొంతమంది దానికి పాజిటివ్‌గా కూడా ఫీల్ అవ్వచ్చు. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఉండొచ్చు కానీ, ఈ రోజు రీడింగ్‌లోనేంటంటే అసలు ఈ పర్సన్ మీకోసం ఏం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. ఆర్ వాళ్ళకది ఎలాంటి ఇంప్రెషన్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఓవరాల్‌గా అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? అంటే ఇలాంటి రీడింగ్ చూసినప్పుడు మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా చూడండి. అసలు వాళ్ళు మీకోసం ఏం తెలుసుకుంటారో అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది అయితే అర్థమవుతుంది. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABGHMNSTY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి CDIJOPUVZ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి EFKLQRWX లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్ ప్రకారం అయితే కార్డ్ సెట్ ని పిక్ చేసుకోండి. నేను అంటే ఇది చాలా సార్లు చెప్తున్నానండి. అయినా సరే మళ్ళీ మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు. ఎవరు కూడా నాకు తెలిసి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే వినట్లేదు. వింటే అసలు కామెంట్సే పెట్టరు. స్టిల్ మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు. సో బేసిక్ గా మళ్ళీ చెప్తున్నానండి. మీ పర్సన్ నేమ్ తోని రీడింగ్ చూడండి అని నేను టైటిల్లో చెప్తే, మీ పర్సన్ కోసం మీరు రీడింగ్ చూస్తున్నట్టండి. అంటే వాళ్ళ లెటర్ సరిపోతుంది. ఇక్కడ మీ లెటర్ గురించి అసలు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదు కదా! ఇప్పుడు మీ లెటర్ ప్రకారం అన్నప్పుడు మీకు సరిపోయినట్టు మీరు రీడింగ్ చూసుకుంటారు. మీ పర్సన్‌కి ఎందుకు ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు? అంటే చాలా మంది ఆలోచించాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఈవెన్ నేను ఇది కూడా చెప్తున్నాను. ఫస్ట్ నేమ్ అన్నప్పుడు సర్‌నేమ్ కాదండి అది. వాళ్ళ నేమ్‌లో ఫస్ట్‌కి ఏదో ఒక లెటర్ ఉంటుంది కదా! అదే. నిక్ నేమ్ కూడా కాదు. ఎందుకంటే ఒక పర్సన్‌కి రకరకాల నేమ్స్ ఉండొచ్చు. బట్ మెయిన్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది కదా! రిజిస్టర్‌లో ఒక నేమ్ ఉంటుంది కదా! సో, ఆ రిజిస్టర్‌లో నేమ్‌కి ఫస్ట్ లెటర్ ఏదైతే అదే అంతే. సర్‌నేము, లేకపోతే నిక్ నేము, లేకపోతే కొంతమందేంటంటే ఇలానే పిలుస్తారు ఆ పర్సన్‌ని. వాళ్ళని ఎలా పిలిచినా వాళ్ళ ఫుల్ నేమ్ అది కానప్పుడు అది కాదంతే. సో, మళ్ళీ మళ్ళీ ఇది చెప్తున్నాను. సో, ఇంకా ఎవరు కూడా అలాంటి కామెంట్స్ పెట్టరని నేనైతే ఆశిస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను కూడా. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ABGHMNSTY లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు. మీ పర్సన్ అసలు ఇప్పుడు మీకోసం ఏం తెలుసుకుంటారు? సో, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ మీద? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపించిందంటే, మీ పర్సన్ ఏంటంటే మీ మీద చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. అంటే మీరు చెప్పిన మాటలు కానీ, లేకపోతే మీరు వాళ్ళ మీద చూపించిన ఆ ఎఫెక్షన్ కానీ, లవ్ కానీ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేసారండి. వాళ్ళకి మీరేంటంటే బాగా కనెక్ట్ అయ్యారండి. కాకపోతే వాళ్ళు అన్ని రోజులు కూడా ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుంది అని అనుకున్నారు. అంటే ఈ పర్సన్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీ నుంచి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల వీళ్ళు చేంజ్ అయిపోయారు. ఒక అటెన్షన్ సీకర్ లాగా చేంజ్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో నాకు తెలిసి వీళ్ళకి ఎవరు కూడా అంత కేర్ చేసినట్టుగా, ఎఫెక్షన్ చూపించినట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, మీరేంటంటే ఈ పర్సన్‌ని ప్లీజ్ చేయడం కోసం ఆర్ ఈ పర్సన్‌తోని మీ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీరేంటంటే చాలా వరకు ప్రయత్నాలు చేశారు.
అండ్ మీరు కొన్నిసార్లు ఏంటంటే మీ వల్ల అవుతుంది లేదు, మీరు అది చేయగలరు లేదు అనే డౌట్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయాలి అనుకోలేదండి. అంటే మీలో పాజిటివ్ ట్రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే అన్ని రోజులు కూడా పాజిటివ్ గా ఉన్న కొన్ని రిలేషన్షిప్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి ఎలా అనిపించిందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, వచ్చే రోజుల్లో కూడా ఇంకా బ్రైట్ గా ఉంటుంది, అసలు ఈ రిలేషన్షిప్ అనేది పర్ఫెక్ట్, సో వాళ్ళకి మీరు తప్ప ఎవరు సెట్ అవ్వరు అనే ఫీలింగ్ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే మీరు చూపించిన లవ్ కానీ, కేరింగ్ కానీ, ఎఫెక్షన్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ లో చూడలేదు, ఆర్ అట్లీస్ట్ వాళ్ళని ఎవరు అలా ట్రీట్ చేయలేదండి. ఆ విషయంలో మీరు ఒక స్టెప్ అందరికంటే ముందే ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే ఈ పర్సన్ కి ఇది అలవాటు అయిపోయిన తర్వాత నుంచి స్లోగా వాళ్ళు ఏంటంటే గ్రాంటెడ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. అది మీకు తెలుసు. బట్ మీరేంటంటే వాళ్ళని కాదు అనలేకపోయారు. అంటే చెప్పాను కదా, వీళ్ళు అటెన్షన్ సీకర్ లాగా చేంజ్ అయిపోయారు. అది ఎక్కడ అంటే మీరు వాళ్ళని ట్రీట్ చేసిన వేయే వాళ్ళలో అలాంటి చేంజెస్ ని తీసుకొచ్చిందండి. అంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే మనం ఇది డిజర్వ్ చేస్తాం, మనం ఇంత గ్రేట్, ఆర్ మనం ఏంటంటే ఇంత స్పెషల్ పర్సన్, సో అందుకే కదా వీళ్ళు మనల్ని అలా ట్రీట్ చేస్తున్నారు, ఇఫ్ మనం అది కాకపోతే మనకి ఇలాంటి ట్రీట్మెంట్ ఎందుకు దొరుకుతుంది అని ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయండి. బట్ వీళ్ళు ఏంటంటే గతాన్ని మర్చిపోయారు. అంటే వీళ్ళ లైఫ్ లో వీళ్ళకి ఎవరు అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మీరు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే ఇది ఆలోచించడం, అర్థం చేసుకోవడం మానేశారు. వాళ్ళకి ఏమనిపించిందంటే నేను డెఫినెట్ గా ఇదే డిజర్వ్ చేస్తానేమో, సో అందుకే నాకు ఇస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఏంటంటే ఈ పర్సన్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోవడం కానీ, ఆర్ ఈ పర్సన్ బిహేవ్ చేసే వే చేంజ్ అవ్వడం కానీ, అంటే క్లియర్ గా మీరు ఏంటంటే ఈ పర్సన్ లో డిఫరెన్సెస్ చూడడం స్టార్ట్ చేశారండి. ఈ పర్సన్ ఇనిషియల్ గా అలా లేరు, చాలా మంచి వ్యక్తి అండ్ కొంచెం హంబుల్ గా కూడా ఉన్నారని చెప్పొచ్చు. సో మీకు అందుకే నచ్చారు. యాక్చువల్ గా మీకు ఈ పర్సన్ ఎందుకు నచ్చారు అంటే వాళ్ళ లైఫ్ లోని వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ప్రాపర్ గా ట్రీట్ చేయలేదండి. సో దానివల్ల వాళ్ళు మీకు కొంచెం ఎలా అనిపించారంటే ఆ వీళ్ళు ఎప్పుడు లైఫ్ లో సఫర్ అయ్యారు, వీళ్ళకి ఎక్కడా కూడా అలా ఎవరు మంచిగా చూడలేదు, సో మనమైనా సరే అలా చూద్దాం అనేలాగా మీకు అంటే వీళ్ళ మీద ఒక సాఫ్ట్ ఒపీనియన్ క్రియేట్ అయింది. సో మీరు అందుకే న్యాచురల్ గా ఆ రకంగా ఉన్నారు. కాకపోతే వీళ్ళకి ఎప్పుడైతే సిచ్యువేషన్స్ అనేవి ఈ రకంగా వర్కౌట్ అవడం స్టార్ట్ అయ్యాయో మీరేంటి వీళ్ళకి నో చెప్పలేకపోయారండి. కొన్ని విషయాల్లో మీరు ఏంటంటే క్లియర్ గా అది చేయలేరు, అది మీకు కష్టం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వీళ్ళకి మీరు నో చెప్పకుండా మోస్ట్లీ మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే వచ్చారు. బట్ ఆ పర్సన్ కి అదేమనిపించిందంటే మీరు వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అనేలా కూడా అనిపించింది. అంటే ఒకసారి ఒక పర్సన్ కి అంటే ఒకటి దొరికిన తర్వాత ఇంకా అది ప్రతిరోజు దొరుకుతున్నప్పుడు దాని వాల్యూ తెలియదండి. కేవలం అది ఎలా అనిపిస్తది అంటే రోజు రోజుకి కూడా డెస్పరేషన్, టాక్సిసిటీ లా అనిపించడం కామన్. సో మీ మీద వాళ్ళకి అలానే ఇంప్రెషన్ చేంజ్ అయింది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇప్పుడు ఈ పర్సన్ ఏం తెలుసుకుంటారు మీకోసం అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళ లైఫ్ వేరేగా ఉంటుంది. సో మీరేంటంటే వాళ్ళని ఎక్కడా కూడా కంట్రోల్ చేయలేదు, ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేయాలనే చూశారు. సో అది వాళ్ళకి ఏంటంటే ఎక్కడో కానీ కొంత మీరు డెస్పరేట్ గా ఉన్నారు, మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు, అలా చేయకుండా ఉంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేవారేమో అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో వస్తుందండి. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే చాలా విషయాలు తెలుసుకుంటారు. అంటే ఇంతవరకు మీరు చేసిన దాంట్లో వీళ్ళు ఏంటంటే పాజిటివ్ గా చూసారు, నెగిటివ్ గా కూడా చూసారండి. అంటే పాజిటివ్ గా ఇనీషియల్ గా చూసారు, బట్ స్లోగా గ్రాంటెడ్ గా తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా వాళ్ళు నెగిటివ్ గానే చూడడం స్టార్ట్ చేశారండి. సో ఇది చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు ఫైనల్ గా ఒకటి తెలుసుకుంటారు, ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ తో ఆపరేట్ చేయడం వల్లే వచ్చాయి. అంటే ఇప్పుడు మనల్ని ఒకరు మంచిగా చూడనప్పుడు మనకి భయం ఉంటదండి. బట్ ఒకరు మనల్ని బాగా చూస్తున్నప్పుడు, అన్ని ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఉన్న భయం పోతుంది అనమాట. సో భయం పోయినా పర్వాలేదు కానీ ఇంకా గ్రాంటెడ్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వల్లే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నెగిటివ్ గా చూశారు, ఆరు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మీ విషయంలో కొంత అంటే వాళ్ళు పేషెన్స్ తో వ్యవహరించి ఉంటే బాగుండేది, అంటే ఈ రోజు రిలేషన్షిప్ ఏంటంటే ఈ రకంగా చేంజ్ అయి ఉండేది కాదు అని మాత్రం తెలుసుకుంటారండి. ఇక్కడ అంటే ఇప్పుడు కూడా ఈ పర్సన్ కి ఎక్కడో కానీ మీరు సిచ్యువేషన్స్ కంట్రోల్ చేస్తున్నారనే అనిపిస్తుంది. అయితే
ఇక్కడ ఈ మంత్ లో నేను చెప్పాను కదా, ఈ 7 అనే నెంబర్ ఏదైతే ఉందో క్లియర్ గా ఒక పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ ని కన్సిడర్ చేయడానికి కానీ, డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఆర్ కొన్ని అర్థం చేసుకోవడానికి కానీ రైట్ టైం అండి. సో ఈ టైంలో వీళ్ళకి మాత్రం క్లియర్ గా మీరు అది ఏమీ కాదు, వీళ్ళకి ఒక ఫాదర్లీ లవ్ అయితే ఇచ్చారు, మీ జెండర్ ఏదైనా కూడా అవ్వచ్చు, బట్ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకున్న దగ్గర, ఆర్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసిన దగ్గర, ఆర్ మేబీ మీరు ఫినాన్షియల్ గా కొంత వీళ్ళకి అంటే ఆ స్టెబిలిటీ ఇచ్చిన దగ్గర మీరేంటంటే రిలేషన్షిప్ లోని వీళ్ళకి ప్రొటెక్టే చేశారు, కానీ వీళ్ళకి ఏం ప్రాబ్లం తీసుకురాలేదు అనే క్లారిటీ వస్తుంది. బట్ అది వచ్చినా సరే ఈ పర్సన్ వెంటనే కూడా చేంజ్ అవ్వరండి, ఎందుకంటే ఈ పర్సన్ చేంజ్ అవ్వడానికి ఫస్ట్ మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆలోచిస్తారు, రైట్ టైం కోసం చూస్తారు. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ పర్సన్ ఒకవేళ చేంజ్ అయినా కూడా వీళ్ళలో ఇన్సెక్యూరిటీస్ అనేవి ఇంకా ఉంటాయండి. ఇలాంటి వ్యక్తుల్ని ట్రీట్ చేసిన దగ్గర ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళకి ఆ లవ్ ఇచ్చేసినట్టుగా కాదు, ఆర్ కంప్లీట్ గా వాళ్ళ నుంచి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాదు, మీరు చాలా న్యూట్రల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండి ఇలాంటి పర్సన్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు డిజర్వ్ చేసే దానికంటే కూడా వాళ్ళకి మీరు చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మరి వాళ్ళ స్టాండర్డ్ అదే అని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ప్రాపర్ గా ట్రీట్ చేయకపోవడం, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఇవంతా గతంలో జరిగిపోయాయి. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఏంటంటే వాళ్ళు మళ్ళీ కూడా అలాంటి ఒక అటెన్షన్ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి. మీరు అలా కమిటెడ్ గా ఉండాలి, ఆర్ వాళ్ళ విషయంలో పేషెన్స్ తో ఉండాలి అని అనుకుంటారు. మీరు అలా ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఈ పర్సన్ చేంజ్ అవ్వకుండా, ఈ పర్సన్ చేసింది ఏంటో తెలుసుకోకుండా, ఆర్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ని విడిచిపెట్టకుండా మీరు వాళ్ళకి ఏంటంటే అంత ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇది రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా రియలైజ్ అవుతారండి. ఈ పర్సన్ లో చేంజెస్ అనేవి అంటే చేంజ్ అని అన్న కానీ వాళ్ళకి అర్థం అవుతుంది మీరు వాళ్ళ కోసం ఏం చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నెగిటివ్ గానే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే నెగిటివ్ గా చూడరు, కానీ మీ నుంచి మళ్ళీ కూడా గతంలో ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో అది ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్ లోని వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకునే వరకు, ఆర్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునే వరకు మీరేం చేయలేరు, మీరు ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేంజ్ అయితే కానీ ఇక్కడ ఏది కూడా చేంజ్ అవ్వదండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో పర్సన్ విషయంలో మీకు పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, అంతా ఓకే. బట్ ఆ పర్సన్ కి కూడా అదే పేషెన్స్, అదే కమిట్మెంట్ ఉండాలండి. అఫ్ కోర్స్ వాళ్ళు డిజర్వ్ చేసిన దానికంటే మీరు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి లీస్ట్ వాళ్ళు ఏంటంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆర్ మిమ్మల్ని ట్రీట్ చేసే వే చేంజ్ చేసుకోవాలి. థింగ్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. ఇలాంటి కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వాళ్ళలో వచ్చే వరకు వెయిట్ చేయండి. వస్తుంది, రాదు అనుకోవద్దు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తుంటేనే రాదండి. మీరు ఛాన్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో ఇది రిపీటెడ్ గా జరుగుతుందండి. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత మంచిగా ఉండి అంటే వాళ్ళకి మీరు ఎంత అటెన్షన్ ఇస్తున్నా సరే ఆ టైంకి వాళ్ళు అది అర్థం చేసుకుంటున్నట్టే అర్థం చేసుకుంటున్నారు, కానీ మళ్ళీ మళ్ళీ కూడా మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. సో మీరు ఏంటంటే బేసిక్ గా ఇక్కడ ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ నేచర్ ఇంతే, మరి వీళ్ళు చేంజ్ అవ్వరు, వీళ్ళు ఏంటంటే ఇలానే ఉంటారు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం వీళ్ళు మారుతారేమో అని మీరు అనుకుంటున్నారు. సో దీనివల్ల కొంత ఎమోషనల్ అవుతున్నారు. సో స్ట్రెస్ వస్తుంది. అంటే ఈ స్ట్రెస్ కి రీజన్ కూడా ఏంటంటే రిపీటెడ్ గా ఇదే జరుగుతుంది. అంటే ఒకసారి జరిగితే ఓకే, బట్ ప్రతిసారి ఇలానే జరుగుతుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి. కానీ మీ ఇద్దరి మధ్యలో కూడా ఫేట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో ఫేట్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లోకి వస్తూనే ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ కి మీరు ఈజీ టార్గెట్ అవ్వకూడదండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పర్సన్ లో కంప్లీట్ గా చేంజ్ వచ్చే వరకు కూడా ఈ పర్సన్ కోసం మీరు ఏంటంటే మీ హార్ట్ ని ఓపెన్ చేయడం, పాస్ట్ లో ఉన్నట్టుగా మళ్ళీ అంటే ప్రెసెంట్ లో కూడా ఉండి ఆ పర్సన్ కి అంత అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీ వాల్యూ, మీ వర్త్ తెలియాలి. వాళ్ళు అది డిజర్వ్ చేస్తారు అని వాళ్ళు అనుకున్నారు, ఓకే, మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ కి. మరి మీరేం డిజర్వ్ చేస్తారు అనేది కూడా వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని ఆ వేలో ట్రీట్ చేయాలి కదా. ఎందుకు గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అంటే మీరు వాళ్ళకి ఈజీ టార్గెట్ అవుతున్నారు. మీరు ఏంటంటే ఇక్కడ కొన్ని థింగ్స్ ని స్ట్రైట్ గా థింక్ చేయలేకపోతున్నారండి. కేవలం మీ ఎమోషన్స్ తోని మీరు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నట్టుగా, ఆర్ మీరు ఏంటంటే కొన్ని ఇమేజిన్ చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. అంటే మీకు మీరే
ఇది అని డిసైడ్ అయిపోయి ఆర్ ఆ టైంకి మీరేంటంటే ఇలా రియాక్ట్ అవ్వాలి అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ అలా ఉండకూడదండి. మీలో క్లియర్ గా చేంజ్ రావాలి. చేంజ్ వస్తేనే మీ ఇద్దరి మధ్యలో కూడా ఫేట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడడం, వాళ్ళతో ట్రావెల్ అవ్వడం జరుగుతుందండి. కానీ మళ్ళీ కూడా సిచ్యువేషన్స్ అనేవి ఒక ప్యాటర్న్ లో రిపీట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్ ని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అది బ్రేక్ చేయాలి అంటే ఈ పర్సన్ మీ గురించి అంటే అన్ని తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళు అంత ఈజీగా చేంజ్ అవ్వరు. అంటే ఛాన్స్ కోసం చూస్తారు. మీరే ఆ ఛాన్స్ తీసుకోవాలి అన్నట్టుగా. సో మీరు ఆ ఛాన్స్ ని తీసుకోకుండా వాళ్ళు చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఈవెన్ మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే ఒక లిమిట్ లో మాట్లాడడం మంచిది. ఏదో గతంలో ఉన్నట్టుగా అన్ని చేసేసి అన్ని మాట్లాడేసి ఆ రకంగా ఉన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ కూడా అది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకంటే ఈ పర్సన్ కి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి. వాళ్ళ లైఫ్ లో వాళ్ళని ఎవరు కూడా మీలా అయితే ట్రీట్ చేయలేదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఆ రకంగా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2. ఎవరైతే పర్టికులర్ గా ఈ CDIJOPUVZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళ కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి. అసలు మీ పర్సన్ మీకోసం ఇప్పుడు ఏం తెలుసుకుంటారు, సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ మీద, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ పర్సన్ కి మీకు మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. ఇది ఇన్స్టెంట్ కనెక్షన్ కూడా అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే మీకు వెంటనే కనెక్ట్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్ కూడా ఏంటంటే అంత ఈజీగా ఎవరి దగ్గర కూడా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు, ఎవరికి ఛాన్స్ ఇచ్చే టైప్ కాదండి. వన్స్ వీళ్ళు ఎవరినైనా ట్రస్ట్ చేస్తే మాత్రం ఎంత దూరమైనా వెళ్తారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో వీళ్ళకి కొన్ని భయాలు ఉన్నాయండి, ఆర్ మీ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ కనెక్షన్ అనేది వాళ్ళు రియల్ లా ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకొని ఈ రిలేషన్షిప్ లో ఎంతవరకు వర్కౌట్ చేయగలరో అంతవరకు వర్కౌట్ చేసుకున్నారనే చెప్పాలి. సో వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద లవ్ అనేది ఉందండి. ఇది ఇన్స్టెంట్ కనెక్షన్ కూడా. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు మీకోసం ఏం చేసినా ఆర్ మీతో ఉన్నన్ని రోజులు కూడా వర్తి అనే అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా అంటే మనం టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఈ పర్సన్ కరెక్ట్ కాదేమో ఆర్ మనకి సూట్ అవ్వరేమో అలా ఎక్కడా కూడా అనుకోలేదు. అంటే ఉన్న రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోవాలి అనే వేలోనే వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి. బట్ అన్ని రోజులు సేమ్ ఉండవు కదా. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి జనరల్ గా క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక పర్సన్ ఎంత సెట్ అవుదాం అని ట్రై చేస్తున్నా సరే స్టిల్ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మరి ఎవరు ఏం చేయలేరు. అలానే మీ ఇద్దరి మధ్యలో కూడా కొంత గ్యాప్ వచ్చినట్టుంది. బట్ ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం ఏం తెలుసుకోవచ్చు అంటే మేబీ వాళ్ళు ఎందుకో కానీ మీ విషయంలోనే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. స్టక్ అయిపోయారు. అంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా అనే విషయంలోనే ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఆ క్లారిటీ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే మీతో ఉంటే బాగుంటుంది అని కూడా డిసైడ్ అవ్వచ్చండి. వాళ్ళకి మీ గురించి పర్టికులర్ గా ఇదే తెలుస్తుంది అని నేను అనుకోను. కానీ బట్ మీ విషయంలోని వాళ్ళకున్న కొన్ని డౌట్స్ మాత్రం క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొన్ని సెల్ఫిష్ గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ పర్సన్ నాకు కావాలి, ఈ పర్సన్ తో నేను ఉంటే బాగుంటుంది. మేబీ నేను ఏంటంటే అనవసరంగా అంటే సిచ్యువేషన్స్ ని ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఎక్కువ కాంప్లికేట్ చేసుకుంటున్నాను అనేలాగా. లైక్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అసలు వాళ్ళకి రిలేషన్షిప్ లో ఏం కావాలి అనేది ఫస్ట్ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీకోసం ఏం తెలుసుకుంటారంటే మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు అసలు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు అసలు రెడీగా ఉన్నారా లేదా, మీరు ఏంటంటే స్టెబుల్ గా ఈ రిలేషన్షిప్ లో ఉండగలుగుతారా లేదా, అండ్ ఇద్దరి మధ్యలో కూడా ఆ లవ్ అనేది మళ్ళీ బ్లూమ్ అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా, ఇలా అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారండి. ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లోకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. న్యూ బిగినింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. వర్కౌట్ అవుతుంది. మోస్ట్లీ పర్సన్ ఏంటంటే మీతో కోఆపరేట్ చేయడం కానీ ఆర్ మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది రియల్ చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటారండి వాళ్ళకి మీరు కావాలి ఆర్ వాళ్ళ లైఫ్ లో మీరు ఉంటే బాగుంటుంది అని. అట్ ద సేమ్ టైం
ఇక్కడ ఇంకొకటి, అలా అని చెప్పి వెంటనే వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోరు. వెంటనే మీతో మాట్లాడి అనే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు అసలు ఎలాంటి ఇంటెన్షన్స్ తో ఉన్నారు, మీరు వాళ్ళ కోసం అలాంటి స్టాండ్ తీసుకోగలరా లేదా? ఎందుకంటే పాస్ట్ లో కూడా వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారండి. యాక్చువల్ గా వాళ్ళ నేచర్ కి వీళ్ళు రిస్క్ తీసుకునే టైప్ అయితే కాదు, సేఫ్ గా థింగ్స్ ఆపరేట్ చేసే టైప్. బట్ మీ విషయంలో వాళ్ళు రిస్క్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కదా. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇప్పుడైనా మీరు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలరా లేదా, కొంచెం అంటే ఇండివిజువల్ గా ఉంటారా లేదా, ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ మీద డిపెండ్ అవుతారా, ఏంటి పరిస్థితి అన్ని కూడా చూస్తారండి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకునే పరిస్థితి ఉన్నా అది వాళ్ళు సెల్ఫిష్నెస్ తోనే చూస్ చేసుకుంటున్నట్టుగా. అంటే అలా అని చెప్పి మీకు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయాలి ఆర్ వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు, కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఈ పర్సన్ ని మనం చూస్ చేసుకుంటున్నాము అంటే ఇది ఎదుటి వ్యక్తుల కోసం ఆరు ఉన్న సిచ్యువేషన్స్ కోసం కాదు, మనకి కావాలి, మనం ఏంటంటే ఈ పర్సన్ తో ఉండాలి, ఇదే మనకి హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని ఆ రకంగా తెలుసుకొని వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకుంటారండి. మీ కార్డ్స్ చూస్తుంటే నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. బట్ కొంచెం ఏంటంటే ఇద్దరి మధ్యలో ఆ ఇంట్రాక్షన్ అనేది కొంచెం ఆక్వర్డ్నెస్ ని క్రియేట్ చేయడం కానీ, కొంత గ్యాప్ రావడం వల్ల మళ్ళీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ నార్మల్ గా కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు మీ గురించి అంటే మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు రెడీగా ఉన్నారా లేదా, మీరు స్టెబుల్ గా ఉంటారా లేదా, ఇవి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. అవన్నీ తెలుసుకుంటారు కూడా. తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ స్టక్ అయిపోయారండి. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి అలా ఉండలేకపోతున్నారు కూడా. కాకపోతే వాళ్ళకి ఒకటి మాత్రం అర్థమైంది. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మీ విషయంలో అది వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకోవాలి. ఎదుటి వ్యక్తులు చెప్పారు, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి అని మాత్రం తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది అని వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు. యాక్చువల్ గా పాస్ట్ లో ఉన్నంత కనెక్షన్, పాస్ట్ లో ఉన్నంత లవ్ కానీ ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని వెంటనే యాక్సెప్ట్ చేసుండేవారండి. ఆర్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసుండేవారు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ కి అలాంటి ఒక ఇంప్రెషన్ లేదు. కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకో కానీ అంటే మీ హార్ట్ లో ఏముందో తెలుసుకోకుండా ఆర్ మీరు అసలు ఎలాంటి ఇంటెన్షన్స్ తో ఉన్నారో తెలుసుకోకుండా వాళ్ళ హార్ట్ ని వాళ్ళు ఓపెన్ చేయడానికి రెడీగా లేరేమో అని కూడా నాకు అనిపిస్తుంది. సో అందుకే ఈ మంత్ లోని ఐ మీన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను 7/7 పోర్టల్ రీడింగ్ చేసినప్పుడే ఈ పర్టికులర్ ఫేజ్ ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి ఆర్ వెంటనే యాక్షన్ తీసుకోవడానికి వర్కౌట్ అవ్వదు, కానీ ఆలోచించడానికి, కొన్ని తెలుసుకోవడానికి ఆర్ పర్టికులర్ గా అంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో బ్రేక్ త్రూ అనేది రావాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రయత్నాలు చేయడానికి కానీ బాగా సూట్ అవుతుంది అని. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ టైం ని ఆ రకంగానే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ నేను ఒకటే చెప్తానండి, ఈ పర్సన్ తో మీరు ఏంటంటే కమ్యూనికేట్ చెయ్యాలి ఆర్ వీళ్ళకి ఏదో అర్థమైపోయేలా చెయ్యాలి అని ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళ విషయంలో మీరేంటంటే నెగిటివ్ గా లేరు ఆర్ వీళ్ళకి మీరేంటంటే దూరంగా ఉండాలి అనుకోవట్లేదు అనేలాగా కొన్ని సైన్స్ ఆర్ కొన్ని హింట్స్ ఇవ్వచ్చండి. అది ఏంటంటే డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసి ఆర్ వ్యక్తులతోని చెప్పించి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఛాన్స్ ఉంటే అలాంటి హింట్స్ ఇస్తారు, లేకపోతే సైలెంట్ గా ఉంటారు. బట్ ఏదైనా సరే పర్సన్ అయితే మాత్రం మీ గురించి మరికొంచెం తెలుసుకొని, లైక్ నేను చెప్పిన డీటెయిల్స్ తెలుసుకొని మీ లైఫ్ లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేస్తారండి. అండ్ వచ్చిన తర్వాత కూడా మీరు కోఆపరేట్ చేస్తారా లేదా, మీరు అసలు ఎలాంటి ఇంటెన్షన్స్ తో ఉన్నారు, సో వాళ్ళు అనుకున్నట్టు కాకపోయినా సరే మీకు కూడా వాళ్ళ నుంచి అలాంటి సపోర్ట్ ఏమైనా కావాలా వద్దా అనేవి కూడా చూస్తారండి. అంటే ముందు తెలుసుకుంటారు, తర్వాత లైవ్ లో కూడా వాళ్ళు ఏంటంటే చూస్తారు మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు అనేది. అక్కడ వరకు అయితే నేను క్లియర్ గా చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మీ రిలేషన్షిప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అంటే మీ ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ ఆర్ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవడం కానీ, లేకపోతే సిచ్యువేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్ గా చేంజ్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏవో జరిగాయి. రిలేషన్షిప్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుందండి. పాస్ట్ లో అసలు అంటే మీ ఇద్దరి మధ్యలోని అలాంటివి ఏం లేవు, ఫైట్ చేసుకోవడానికి అసలు రీజనే లేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా జరిగిపోయాయి. ఎప్పుడైతే జరిగిపోయాయో మీరు కూడా అనుకోలేదు ఎంత అవుతుంది, లేకపోతే ఇంతలాగా థింగ్స్ అనేవి మెస్అప్ అయిపోతాయి అని. సో మొత్తానికి జరిగిపోయింది.
ఇంకా అవి విడిచిపెట్టియండి. అవి అలా పట్టుకొని ఆ పర్సన్ అలా ఎందుకు చేశారు, అలా ఎందుకు మాట్లాడారు, ఆర్ మీరెందుకు అలా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పటికైనా సరే ఆ పర్సన్ తో మాట్లాడే ఛాన్స్ వచ్చినా ఆర్ రాకపోయినా మీ వరకు మీరు ఫస్ట్ ఆనెస్ట్ గా ఉండండి. మీ ఫీలింగ్స్ ఏంటో మీరు తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ తో మాట్లాడే రోజు వచ్చినప్పుడు ఆ పర్సన్ ఏమైనా తప్పు చేస్తే నువ్వెందుకు అలా తప్పు చేసావు అంటే ఏంటి అవసరం అని వాళ్ళని ఏదో అడిగి మళ్ళీ గొడవ పెట్టుకున్నట్టు కాకుండా వాళ్ళు అంటే మీ దగ్గర కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ళకి వాళ్ళే ఓపెన్ అప్ అయ్యేలాగా చెయ్యాలండి. అంటే వెయిట్ చెయ్యాలి. చాలా మందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆ పర్సన్ మాట్లాడితే అన్ని అడిగేయొచ్చు, వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు అనేలాగా ఆలోచిస్తారు. కానీ ఆ పర్సన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయితే వాళ్ళే ఆన్సర్స్ చెప్తారు కదా, మీరు అడగకపోయినా చెప్తారు. సో ఆ రకంగా మీరు ఆలోచించాలండి. ఇఫ్ మీరు ఏమైనా తప్పు చేస్తే మీరేంటంటే వాళ్ళతోని హార్ట్ఫుల్ గా ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుందండి. ఓపెన్ కాన్వర్సేషన్స్ అయితే ఇద్దరి మధ్యలో కూడా జరగాలి. సో ఒకరితో ఒకరు ఏంటంటే ఆనెస్ట్ గా ఎప్పుడైతే ఉంటారో, నిజాలు మాత్రమే మాట్లాడతారో అబద్ధాలు కాకుండా, అప్పుడే ఇది సెట్ అవుతుందండి. బట్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో ఒక న్యూ బిగినింగ్ అయితే ఛాన్స్ ఉంది. యూనివర్స్ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి మరికొంచెం తెలుసుకొని ఈ రిలేషన్షిప్ లోకి రావడానికి ట్రై చేస్తారు, వస్తారు కూడా. ఇక్కడ మీ సిచ్యువేషన్ లో కూడా యూనివర్స్ అదే మీకు గైడెన్స్ ఇస్తుంది. అంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయండి. కాకపోతే ఈ పర్సన్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అంటే ఇంకేంటో కాదు, గతంలో ఎలా ఉన్నారు, గతంలో ఏం జరిగింది పక్కన పెడితే ఇక నుంచి అయినా సరే నిజాలు మాట్లాడడం, ఆర్ ఆ పర్సన్ నిజాలు మాట్లాడట్లేదు అని మీకు అనిపిస్తే వాళ్ళు మాట్లాడే వరకు కూడా మీరు వెయిట్ చేయడం, వాళ్ళు అలా ఓపెన్ అప్ అయ్యేలాగా మీరేంటంటే వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే వచ్చాయో ఇవి ఎక్కడితోనే ఆగేలాగా మాత్రం చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఇవి పెద్దవి చేయడానికి చూస్తారండి. తిరిగి ఏమంటారంటే మా నేచర్ అది కాదు, మేము అలాంటి వాళ్ళం కాదని అంటారు. ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అంటే ఆ గ్యాప్ ఎక్కడొచ్చిందో అర్థమైన తర్వాత మళ్ళీ మళ్ళీ అవే మాటలు తీసుకురావడం, మళ్ళీ మళ్ళీ అలాంటి డిస్కషన్ పెడితే ఇక్కడ పీస్ అనేది ఎప్పుడు వస్తుంది, రిలేషన్షిప్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? సో అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిదండి. యూనివర్స్ అయితే క్లియర్ గా చెప్తుంది మీకు ఒక ఛాన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఫెయిర్ గా ఉండండి. ఆ పర్సన్ ఫెయిర్ గా ఉండేలాగైనా మీరు బిహేవ్ చేయండి అన్నట్టుగా. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3. ఎవరైతే పర్టికులర్ గా ఈఎఫ్కే ఎల్క్యూఆర్ డబ్ల్యూఎక్స్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దాం అండి. అసలు మీ పర్సన్ ఇప్పుడు మీకోసం ఏం తెలుసుకుంటారు, దాని ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉంటుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ పర్సన్ మీతోని రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి పెద్దగా హోప్ ఏం లేదండి. లైక్ వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు అంతే. బట్ ఈ పర్సనే ఉండాలి, ఈ పర్సన్ తోనే నాకు కనెక్షన్ అనేది ఏర్పడాలి, లేకపోతే వీళ్ళు నా లైఫ్ లో ఉంటే నాకు ఇలా ఉంటుంది, అలా ఏం అనుకోలేదండి. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వచ్చు. సో బేసిక్ గా వీళ్ళ గురించి మనకు అంత తెలియకపోయినా వాట్ ఎవర్ ఈ పర్సన్ తో మనం అంటే కనెక్ట్ అవ్వగలుగుతున్నాం కాబట్టి వర్కౌట్ అవ్వచ్చు అనే వేలోనే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అలానే ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు అంటే కంటిన్యూ అయ్యారని కూడా చెప్పొచ్చు. బట్ వాళ్ళకి ఏమనిపించిందంటే మేబీ వెంటనే ఈ పర్సన్ తోని మనకు అంత కనెక్షన్ ఏర్పడకపోయినా ఆర్ మనం ఏంటంటే రిలేషన్షిప్ ని అంత బెటర్ చేసుకోకపోయినా సర్టెన్ ఇయర్స్ పాస్ అయిన తర్వాత అయినా సరే చేంజ్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. మేబీ ఇప్పుడు ఆ స్టెబిలిటీ లేకపోయినా వచ్చే రోజుల్లో స్టెబిలిటీ అనేది రావచ్చు అన్నట్టే వాళ్ళకి అనిపించింది. అంటే ఇది ఇన్స్టెంట్ కనెక్షన్ అని చెప్పను, కానీ ఈ పర్సన్ ఏంటంటే ఈ కనెక్షన్ ని ట్రస్ట్ చేశారని చెప్తాను. అంటే ఇది వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. ఇది దేనికి దారి తీస్తుంది అనేది అప్పట్లో వాళ్ళకి ఏంటంటే క్లారిటీ లేదండి. కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను అది హ్యాండిల్ చేస్తాను, నేను ఫైట్ చేస్తాను అన్నట్టు ఉంటారు. కానీ ఈ పర్సన్ మాత్రం ఈ రిలేషన్షిప్ లో అలా అనుకోలేదండి. చూద్దాం ఇది దేనికి దారితీస్తుందో, హోప్ఫుల్లీ వర్కౌట్ అవుతుంది అలానే అనుకున్నారు. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఎలా ఉంది కానీ తర్వాత అయినా బెటర్ అవుతుందిలే, డేస్ అనేవి అన్ని రోజులు సేమ్ ఉండవు కదా అని ఇలా ఏంటంటే కొంత వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు అని కాదు, కానీ మరి వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అంత ఇంప్రెషన్ ఏం లేదు కదా. లైక్ వర్కౌట్ అవుతుంది, అది దేనికి దారితీస్తుందో చూద్దాం అనేలాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి
మరి వాళ్ళ ఆలోచన ప్రకారమే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని చూడడం జరిగింది. ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని చూస్తూ కంటిన్యూ అవ్వలేదండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వాళ్ళకి ఎలా అనిపించిందో దాని ప్రకారమే వాళ్ళు ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. అది నేను క్లియర్ గా చెప్పగలను. సో యాక్చువల్ గా అదే ఇక్కడ ప్రాబ్లం కూడా అయ్యింది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ ని మనం ట్రస్ట్ చేయడం వేరు, మనకి అదే కావాలి అని ఒక క్లారిటీ ఉండడం వేరు. ఈ పర్సన్ కి ఆ క్లారిటీ లేదండి, ట్రస్ట్ చేశారు అంతే. సో దానివల్లే ఈ రోజు ఏంటంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో మీ గురించి పాజిటివ్ గా తెలుసుకుంటారు అని అనుకోవద్దండి. వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా మీరే రీజన్ అని మరి కొంచెం నెగిటివ్ గా ఫీల్ అవడం కానీ, మీరే కావాలని వాళ్ళకి డిస్టర్బెన్సెస్ తీసుకొస్తున్నారు అని వాళ్ళు అనుకోవడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది వాళ్ళలో ఎందుకు అంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుందంటే రోజు రోజుకి కూడా వాళ్ళకి రిలేషన్షిప్ లోని ఆ హోప్ అనేది క్రియేట్ అవ్వదండి. మీరు ఏంటంటే ఈ పర్సన్ ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు వెనకపడినా సరే మీరు ఏదో అంటే హిడెన్ మోటివ్ తో ఉన్నారు, మీకు ఏదో నెగిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి మీరు వాళ్ళు వెనక పడుతున్నారు. సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా తీసుకొస్తారని మరికొంచెం వాళ్ళు అంటే కాంప్లికేటెడ్ గా థింక్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ లో వీళ్ళు ఏంటంటే కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, అసలు అంటే ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయలేం మనం, మనకి ఇది ఏంటంటే వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాదు అని కొంత వాళ్ళు నెగిటివ్ గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఈ టైంలో ఈ పర్సన్ కి మీరు దూరంగా ఉంటే మంచిది, కొంచెం తక్కువ మాట్లాడితే మంచిది. ఈవెన్ ఆ పర్సనే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీరేంటంటే ఎక్కువ మాట్లాడొద్దండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవడం కోసం, ఆర్ మిమ్మల్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలని అంటే అర్థం చేసుకోవడం కోసం కూడా అంటే వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. లైక్ ఇన్ఫో అనేది గ్యాదర్ చేస్తూ ఉండొచ్చండి. సో బేసిక్ గా ఈ టైంలో ఏంటంటే ఈ పర్సన్ మీకోసం ఏం తెలుసుకుంటారంటే మీరు అది కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి అలా కనిపిస్తున్నారు అనే ఆ రియలైజేషన్ అయితే అంత ఈజీగా ఈ పర్సన్ లో రాదు. సమ్‌డే అది వస్తుంది కానీ ఈ ఫేజ్ లో మాత్రం రాదు. దానివల్ల మీరు ఏంటంటే ఈ పర్సన్ కి దూరంగానే ఉండాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ ఓపెన్ అప్ అయిపోయినా, మీరు అంటే తక్కువ మాట్లాడినా స్టిల్ వాళ్ళు ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ కి రూట్ కాజ్ మీరే అన్నట్టుగా చూడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెగిటివ్ గా చెప్తున్నాను అనుకోవద్దు. మరి ఈ ఫేజ్ లో ఏంటంటే ఆ నెగిటివిటీ అనేది ఉంటుంది. సో అందుకే మీరు ఏంటంటే ఈ పర్సన్ కి కొంచెం దూరంగా ఉండడం, తక్కువ మాట్లాడడం, మీకు అనిపిస్తుంది మీరు ఓపెన్ గా చెప్పడం లాంటివి చెయ్యకపోతే మంచిది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇంకా అంటే ఇలా వాళ్ళని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోరండి. ఇది యాక్చువల్ గా వాళ్ళని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోవడం, మిమ్మల్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయడం కాదు. మీ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు గ్యాదర్ చేస్తారంటే మీరే రూట్ కాజు, మీరే ఇదంతా తీసుకొస్తున్నారు అని వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఒక పర్సన్ కి ఎక్కడో ఒక దగ్గర ఉంటుందండి, అంటే వాళ్ళ కాన్షియస్ మైండ్ ప్రకారం మీరే అంతా చేస్తున్నారు, సో మీరే రీజన్ అని అన్నప్పటికీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ కి అన్ని తెలుస్తాయండి. ఎక్కడో కానీ ఫీల్ అవుతూ ఉంటారు, మేబీ లేదు అలా కాదు అని. బట్ అది వాళ్ళు ఏంటంటే బిలీవ్ చేయకూడదు, కన్విన్స్ చేసుకోవాలి అని మిమ్మల్ని బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయడం కోసం అని చెప్పి మీ నుంచి అంటే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని చూస్తారు. సో మీరు అక్కడ వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోతే ఏమవుతుందంటే స్లోగా అర్థం చేసుకుంటారండి. వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్స్ ని పైన చూసారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచించారు కానీ డీప్ గా అసలు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వాళ్ళకి ఏదైతే ఛానల్ అవుతుందో అది వాళ్ళు బిలీవ్ చేయలేదు. సో అందుకే ఇక్కడ ఇంత థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకున్నారు అని తెలుసుకుంటారండి. సో ఆ ఛాన్స్ అయితే ఆ పర్సన్ కి ఇవ్వద్దు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు అంటే ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు ఎనర్జీస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. నిజానికి ఈ రీడింగ్స్ చెప్పడం కూడా నాకు అంత ఈజీగా లేదండి. జనరల్ గా ఇలాంటి రీడింగ్స్ చెప్పినప్పుడు ఆ పర్సన్ మీరు అనుకున్నంత సింపుల్ గా అంటే మీ వాల్యూ తెలుసుకుంటారు, ఆర్ సిచ్యువేషన్స్ ఇలా బెటర్ చేసేస్తారు, అలా ఎక్కడ కూడా ఎవరి కార్డ్స్ లో కూడా ఎనర్జీస్ ఏం లేవండి. అంటే మనుషులు ఎంత టఫ్ గా ఉన్నారు, ఎంత కాంప్లికేటెడ్ గా థింక్ చేస్తున్నారు, ఆర్ సిచ్యువేషన్స్ ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. సో నేను మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు మీ రీడింగ్ లోని. మీ రీడింగ్ వరకు మాత్రం ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ గురించి అంటే తెలుసుకుంటారు అంటే వాళ్ళకి అనిపించిన దాని ప్రకారం అయితే మాత్రం వాళ్ళు మరి కొంచెం నెగిటివ్ గా ఫీల్ అవడం, నెగిటివ్ గా వాళ్ళు ఏంటంటే మరి కొంచెం తెలుసుకోవడం, అంటే ఆ టైంలో మీరు అలాగెందుకు మాట్లాడారు, అలాగెందుకు చేశారు, సో మీకు ఇలా ఉంది కాబట్టి అలా చేశారు, కొన్ని అంటే అలా నెగిటివ్ గా ఫీల్ అవడం లాగా జరుగుతుందండి. సో దాని వల్ల కూడా ఈ పర్సన్ మరి కొంచెం డిసప్పాయింట్ అవడం, హర్ట్ అవడం, మరి కొంచెం మిమ్మల్ని హ్యాండిల్ చేయలేను అని వాళ్ళు ఫీల్ అవడం, ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఇవన్నింటి వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు స్టెబుల్ గా ఉంచుకోవాల్సి ఉంటుందండి. అండ్ మీరేంటంటే
ఈ పర్సన్ ని ఎంటర్టైన్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అలా టఫ్ గా ఉంటారో ఈ పర్సన్ లో చేంజ్ వస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే మీ దారిలోకి వస్తారు. ఇదంతా కూడా వాళ్ళ ఓన్ పర్సెప్షనే కానీ ఏది కూడా మీరు క్రియేట్ చేసింది కాదు. దీనికి మీరు రెస్పాన్సిబుల్ కూడా కాదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళే అలా ఉన్నారు అని వాళ్ళకి మీరు క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తారు. చెప్పకనే చెప్తారండి. కొంతమంది ఏంటంటే చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తారు, యాక్షన్ తీసుకొని కన్విన్స్ చేయాలని చూస్తారు, కానీ మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇది రియాలిటీ కాబట్టి హార్డ్ గా హిట్ చేస్తుంది అనమాట. మీరేం చెయ్యకపోయినా, అంటే అఫ్ కోర్స్ మీరు చెయ్యకపోతేనే అవన్నీ జరుగుతాయి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్తున్నాను కదండి, ఈ పర్టికులర్ విషయంలో ఏంటంటే మీరు కూడా కొన్ని తెలుసుకోవాలి, మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతుందా? అవ్వదు, అవ్వట్లేదు కూడా. ఎందుకంటే ఈ పర్సన్ లో క్లారిటీ వచ్చే వరకు మీరు ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వదండి. సో బేసిక్ గా మీరు ఇక్కడ అంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని కొంచెం స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఆ పర్సన్ కి ఏదో కన్విన్స్ చేయాలి, ఆ పర్సన్ ఏదో మారిపోవాలి అని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆపియండి. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ప్రయత్నాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది మీరు చేయాల్సిన వర్క్ కాదు, ఆ పర్సన్ చేసుకోవాల్సిన వర్క్. వాళ్ళ వర్క్ మీరు చేస్తే వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు? మీ వర్క్ మీరు చేస్తే మీరు చేంజ్ అవుతారు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవచ్చండి. ఈ సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు సోలోగా అంటే ఎందుకో కానీ దీనివల్ల మీరు మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారంటే అంటే మీరు పీస్ఫుల్ గా ఫీల్ అవ్వడానికి మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ ఈ సిచ్యువేషన్ మార్చడానికి మీరు ఎవరి సపోర్ట్ తీసుకోవద్దు. ఇది ఎవరు మార్చినా మళ్ళీ కూడా ఇలానే రిపీట్ అవుతుందండి. సో మీరు ఇక్కడ చేసేదేం లేదు. మీరు ఇది తెలుసుకొని మీరు కొంత సైలెంట్ అయితే థింగ్స్ ఏమైనా మారుతాయి. లేకపోతే ఏమవుతుందంటే ఇది రిపీట్ అవుతుంది. యాక్చువల్ గా ఈ పర్సన్ మీతో మాట్లాడతారు, వాళ్ళు కొన్ని తెలుసుకుంటారు, దానికి టైం ఉంది. కాకపోతే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే మీరు సైలెంట్ గా ఉండాలి, మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయకూడదండి. సో ఎప్పుడైతే మీరు కోఆపరేట్ చేయరో వాళ్ళకి రియాలిటీ ఏంటి అనేది అర్థం అవుతుంది. ఆటోమేటిక్ గా ఇది సెట్ చేయగలుగుతారు. బట్ ఇది అలా జరగకుండా మీరు ఏంటంటే అనవసరంగా ఏదో పైన ఆలోచించి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసేద్దాం, వారి వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడిద్దాం, ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఇది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ లాగా నాకైతే అనిపించట్లేదు. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే మీకు ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఆ పర్సన్ ఏంటంటే మరికొంచెం మీ గురించి నెగిటివ్ గా అనుకోవడం కానీ నెగిటివ్ గా తెలుసుకోవడం కానీ జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, సో మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళ మైండ్ లోని ఆల్రెడీ మిమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత రోజు రోజుకి కూడా ఇది పెరుగుతుంది, తగ్గట్లేదు. సో దీనికి వాళ్ళు సపోర్టెడ్ గా ఆన్సర్స్ వెతుకుతూ వెళ్తుంటారు అనమాట. అలా వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయకూడదు. మీరు కోఆపరేట్ చేస్తే ఏమవుతుందంటే మరికొంచెం వాళ్ళు నెగిటివ్ గా ఫీల్ అయ్యి మరికొంచెం మీరే అంతా చేస్తున్నారు అనుకొని ఇంకా డిసైడ్ అయిపోతారు. ఆ తర్వాత మీకు అస్సలు ఛాన్స్ ఉండదు. అదే మీరు ఏంటంటే అసలు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు ఎంత సపోర్టెడ్ ఆన్సర్స్ దొరికినా అది రియాలిటీ కాదు కాబట్టి ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. ఇలా జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.